తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన టాలీవుడ్లో హీరోలను 3 కేటగిరీల్లో డివైడ్ చేస్తారు. ఒకటి స్టార్ హీరోలు, రెండోది మీడియం రేంజ్ హీరోలు, మూడోది యంగ్ హీరోలు. ఈ మూడింటిలో మంచు విష్ణు రెండో కేటగిరీకి చెందిన హీరో, అంటే మీడియం రేంజ్ హీరో అన్నమాట. ఎందుకంటే మంచు విష్ణు మన టాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉన్నాడు. పైగా ఢీ, దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం వంటి హిట్ సినిమాలు కూడా అతని కెరీర్లో ఉన్నాయి. సాధారణంగా ఒక మీడియం రేంజ్ హీరో నుంచి ఒక సినిమా వస్తోందంటే దానిపై ఖచ్చితంగా కొద్దో గొప్ప క్రేజ్ వచ్చి పడుతుంది. ఆడియన్స్లో కూడా కొంచెం క్యూరియాసిటీ నెలకొంటుంది. ఇక్కడ మంచు విష్ణు కూడా మీడియం రేంజ్ హీరో కాబట్టి అతని సినిమాలపై కొద్దో గొప్ప అంచనాలు ఏర్పడాలి. కానీ మంచు విష్ణు నుంచి లేటెస్ట్గా వచ్చిన జిన్నా సినిమా విషయంలో మాత్రం అలాంటి అంచనాలేమీ ఏర్పడలేదు. సినిమా మేకర్స్ అయితే రిలీజ్కి ముందు చాలా హడావిడి చేశారు. ప్రతి అప్డేట్ని చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా గొప్పగా నిర్వహించారు. ఇంటర్వ్యూలు, ఈవెంట్లు అంటూ ప్రమోషన్ కార్యక్రమాలని కూడా గట్టిగానే చేపట్టారు. చంద్రముఖి లెవెల్లో ఈ సినిమా ఉంటుందని ప్రచారం కూడా చేశారు. అయినా సరే ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కానీ ప్రేక్షకుల్లో కానీ పెద్దగా క్యూరియాసిటీ ఏర్పడలేదు. దానికి తోడు రిలీజ్ అయిన రోజు ఈ సినిమాకి మంచి రివ్యూలేమీ రాలేదు. అక్కడక్కడ కొన్ని చమత్కారాలు మినహాయిస్తే ఓవరాల్గా సినిమా మాత్రం డిసప్పాయింట్ చేసిందని నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టేసింది. చిన్న సినిమాల కంటే దారుణంగా వసూళ్లను నమోదు చేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని కేవలం 12 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. రెండో రోజు 10 లక్షలు రాబట్టిన ఈ సినిమా మూడో రోజు 8 లక్షలే రాబట్టింది. అంటే ఓవరాల్గా 3 రోజుల్లో ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 లక్షల షేర్, 55 లక్షల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఇక ఇతర ఏరియాలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 32 లక్షల షేర్, 59 లక్షల గ్రాస్ వచ్చినట్టు తేలింది. ఈ రోజుల్లో చిన్న హీరోల సినిమాలే తొలి రోజు ₹1,00,00,000 దాకా షేర్ వసూళ్లు రాబడుతుంటే మీడియం రేంజ్ హీరో అయిన మంచు విష్ణు సినిమా మాత్రం ఫస్ట్ వీకెండ్లో కేవలం 32 లక్షలే కలెక్ట్ చేయడం నిజంగా దారుణం, అవమానకరం. 4 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే ఇంకా 3,68 లక్షల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఫుల్ రన్ లోపు ఈ సినిమా అంత మొత్తాన్ని రికవర్ చేయగలుగుతుందా? ఛాన్సే లేదు. ఫుల్ రన్ లోపు ఈ సినిమా 50 లక్షల షేర్ మార్క్ని కూడా అందుకుంటుందన్న గ్యారంటీ లేదు. ఆ లెక్కన ఇది మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనే అతిపెద్ద డిజాస్టర్గా నిలవనుంది. వాస్తవానికి మీడియం రేంజ్ హీరోల సినిమాలకు ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా కొద్దో గొప్ప వసూళ్లు రాబడతాయి. కానీ ఇక్కడ జిన్నా మాత్రం మరీ చెత్త వసూళ్లు రాబడుతోంది. ఇందుకు కారణం ఏంటి? మేబీ మంచు విష్ణుకి ఇండస్ట్రీలో ఉన్న నెగటివిటీనే కారణం అయ్యుండొచ్చు. మా ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో అప్పటి నుంచే మంచు విష్ణుకి నెగటివిటీ పెరుగుతూ వచ్చింది. ఆ నెగటివిటీ ప్రభావం ఈ సినిమాపై బాగానే చూపించిందని కలెక్షన్లను చూసి అర్థం చేసుకోవచ్చు. మంచు విష్ణు తన సినిమా కెరీర్ని నిలబెట్టుకోవాలంటే వివాదాల జోలికి వెళ్లకుండా మంచి కథలపై దృష్టి పెడితే బెటర్.